మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని భవన ఋషి హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ మరియు సిద్ధార్థనగర్ ప్రాంతంలో పలు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇటు విషయంపై పలుమార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని స్థానిక ప్రజలు ఒప్పుతున్నారు. ఇలాంటి నిర్మాణాలపై ప్రభుత్వానికి కొన్ని లక్షల ఆదాయానికి గండి పడుతుందని, అసలు దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఉన్నారా లేదా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అంటే వారికి మంచిగానే మామూలు అందేని దమ్మాయిగూడ ప్రజలు ఆరోపిస్తున్నారు. దమ్మాయిగూడ సర్కిల్లో దాదాపు అన్ని డివిజన్లలో కనీస నిర్మాణ నిబంధనలు పాటించకుండా అడ్డాగోలుగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ ఒక్క నిర్మాణాన్ని అడ్డుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా సామాన్య ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అధికారులు తమ సొంత స్వలాభం కోసము అమమ్యాలకు ఎగబడి అక్రమ కట్టడాలకు ఒత్తాసు పలికితే రేపు ప్రభుత్వం తెచ్చే నూతన చట్టాల ద్వారా అక్రమ కట్టడాలు కూల్చివేతలో ప్రభుత్వం చేపడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడితే ప్రభుత్వమా లేక అనుమతిలిస్తున్న అధికారులు ఎవరు బాధ్యత వహిస్తారు అన్నదే ప్రశ్నార్థకం. ఏదేమైనా దమ్మాయిగూడలో హద్దు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఉన్నత అధికారులు అండదండలతోనే, ముఖ్యంగా ఒక అధికారి అండతో జరిగిందని వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.